మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశిలో వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృతిక, ఒకటో పాదం. మేషరాశి వారికి ఈ రోజున మీ మీద మీకు నమ్మకం కొంతవరకు తక్కువగా ఉన్నప్పటికీ పట్టుదలతో కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తారు. అలాగే కుటుంబానికి బంధువుల రాక, బంధువులతో చర్చించడం, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో తల్లి పెద్దలతో సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం, స్థిరాస్తుల మీద దృష్టిని కేటాయించడం, అలాగే వ్యక్తిగత అభివృద్ధి కొరకు ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆలోచనలు చేయడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కృతిక, రోహిణి, మృగశిర, 2 పాదాలు. వృషభ రాశి వారికి ఈ రోజున ఆత్మీయులైన మిత్రుల యొక్క సహకారం బాగుంటుంది. వారితో కలిపి కొత్త ప్రయాణాలు చేయడానికి మీరు చాలా ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. అలాగే మీ యొక్క కమ్యూనికేషన్ విషయంలోనూ, పరాక్రమం విషయంలోనూ, నిర్ణయ సామర్థ్యం విషయంలోనూ మీ యొక్క ఆలోచనలనే మీరు గట్టిగా తీసుకొని దాని ప్రకారం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మీడియేటర్షిప్ విషయంలో తగినంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యాపార విస్తరణ విషయంలోనూ, అదేవిధంగా దూర ప్రదేశాలకి ప్రయాణాల విషయంలో కూడా తగిన విధంగా మీరు ప్రణాళికను వేసుకునే ముందుకు కదలవలసిన అవసరం అయితే కనబడుతోంది. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు, 3 పాదాలు. మిథున రాశి వారికి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆర్థిక పెట్టుబడులు, వాగ్దానాలు, అలాగే తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో మసులుతున్నప్పుడు కూడా తగిన విధంగా ఉద్వేగాలకి లోను కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆల్రెడీ పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాల మీద రావాల్సిన ఆదాయాన్ని అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అది కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంతకుముందు ఏదైనా ఎక్కడన్నా మీరు పోటీల్లో ఏదైనా వెళ్ళినా, దేంట్లో ఉన్నా మీరు ఇంటర్వ్యూలు మొదలైన వాటిల్లో ఇంతకుముందు ప్రవేశించి వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నా వాటికి సంబంధించిన విషయాల మీద మీకు ఒక సమాచారాన్ని అందుకోగలుగుతారు.